యువత సభలో ఆ రోజును స్మృతికి తెచ్చుకో దుశ్శాసన. సోదర దుర్యోధన, సోదర దుర్యోధన. అందరికీ నమస్కారం. ఈ వీడియో క్లిప్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, అస్సలు మిస్ అవ్వకండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవ్రీ మినిట్ చూడండి, ఎందుకంటే ఎవ్రీ మినిట్ మనం ఏదో ఒకటి నేర్చుకోవడానికి లభిస్తూనే ఉంటుంది. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే వేయండి గైస్, నాకు సపోర్ట్గా ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం రండి. మావయ్య, మావయ్య నన్ను రక్షించండి మావయ్య, భీముడి నుండి నన్ను రక్షించండి. నేను ఎక్కడికి వెళ్తే భీముడు అక్కడికి వచ్చి నా తమ్ములను వధిస్తున్నాడు మావయ్య. మన సైనికులు కూడా నన్ను రక్షించలేకపోతున్నారు మావయ్య. ఉపాయం చెప్పండి మావయ్య, ఏదైనా చెప్పండి. మేనల్లుడా, ఎప్పుడైతే ఏనుగు అదుపు తప్పుతుందో దాని మార్కెట్ నుండి తొలగిపోవడమే బుద్ధిమంతుల లక్షణం. ఈ రణభూమిలో ఆ భీముడి నుండి నిన్ను రక్షించడం ఎవరి తరమో కాదు. రణభూమిని విడిచిపెట్టి పారిపో మేనల్లుడా, పారిపో. పారిపో మేనల్లుడా. సోదరా దుశ్శాసన, యోధుడు సూర్యుడు అస్తమించాక రణభూమిని విడిచి వెళ్తాడు, లేకపోతే మృత్యువు వచ్చినప్పుడు. ఇప్పుడింకా సూర్యుడు అస్తమించలేదు. అంటే మీరు మీ మృత్యువుకే నిరీక్షించాలని అర్థం. విన్నవా దుర్యోధన? ఈ ధ్వనిని విను. ఇది దుశ్శాసనుడి అంతిమ శ్వాస చేస్తున్న ధ్వని. సరిగ్గా ఇదే విధంగా నీకు భయంతో కూడిన వాని స్వరం వినిపిస్తుంది. ఇప్పుడు నీ మృత్యువే నీకు రక్షణ కల్పించాలి దుశ్శాసన. నీవు ప్రాణాలతో ఉన్నంత వరకు కష్టపడుతూనే ఉంటావు, కానీ నేను మా పాంచాలి కేశాలను నీ రక్తంతో తడపనంత వరకు నేను నిన్ను మరణించనివ్వను. పదండి మాత, రణభూమికి బయలుదేరవలసిన సమయం వచ్చేసింది. పాంచాలి! దుశ్శాసన, ఈ రోజు సూర్యుడు ఆగవచ్చు, కాలం స్తంభించవచ్చు, కానీ సూర్యాస్త సమయానికి నీకు మృత్యువు అవశ్యం వస్తుంది. పారిపోకు, పారిపోకు దుశ్శాసన. సోదరా భీమ, సోదరా భీమ నన్ను క్షమించండి, నన్ను క్షమించండి సోదరా భీమ. క్షమాపణలు కోరేందుకు ఎంతో అవకాశం ఇచ్చావు దుశ్శాసన, కానీ నీవు ఆ అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోయావు. ఒకవేళ నీవు ఈ రణభూమి నుండి పారిపోయినా ఈ యుగాంతం వరకు పరిగెడుతూనే ఉంటావు. నీకు మృత్యువు ప్రాప్తించదు, అలాగే నీవు విశ్రాంతిని పొందలేవు. ఎన్నటికీ నీకు విశ్రాంతి లభించదు దుశ్శాసన. సోదరా భీమ,
నన్ను క్షమించి వదిలేయండి. క్షమ? నిన్ను క్షమించేందుకు సమయం మించిపోయింది. ఇప్పుడు మిగిలింది న్యాయం చేకూర్చటమే. స్మృతికి తెచ్చుకో. ద్యూత సభలో ఆ రోజును స్మృతికి తెచ్చుకో. స్మృతికి తెచ్చుకో దుశ్శాసన. సోదర దుర్యోధన, సోదర దుర్యోధన. సోదర దుర్యోధన, సోదర దుర్యోధన. పాంచాలి పవిత్రమైన కేశాలను స్పృశించిన నీ చేతులను నేను నిర్దాక్షిణ్యంగా నరికేస్తాను. నేను ఇదే ప్రమాణం చేస్తున్నాను. చూడు దుర్యోధన, ఒక స్త్రీ గౌరవానికి భంగం కలిగించిన చేతిని, దానిని దేహం నుండి వేరు చేయవలసిందే. పాంచాలి, ఈ చేతితోనే కదా ఈ దుర్మార్గుడు నీ పవిత్ర కేశాలను స్పృశించింది. ఎప్పుడైతే దుశ్శాసనుని ఛాతీలోని రక్తంతో నేను నా కేశాలను తడుపుకుంటానో అప్పటి వరకు నేను నా కేశాలను ముడివేసి నేను నా కేశాలను ముడివేసి నేను నా కేశాలను ముడివేసి నేను నా కేశాలను ముడివేసి నేను నా కేశాలను ధర్మే చ అర్థే చ కామే చ మోక్షే చ భరతర్షభా. వెళ్లే ముందు సభాసదులంతా నా ప్రతిజ్ఞను వినండి. నేను ఈ దుశ్శాసనుడి ఛాతీని చీల్చి వాడి రక్తాన్ని తాగుతాను.
చూడు దుర్యోధన, మీకు తమ్ముడే అవుతాడు కదా నాథా. నాడు నీవు పైశాచికంగా చేసిన పని నన్ను కూడా పైశాచికంగా మార్చేసింది. నిన్ను చూస్తే అసహ్యం వేస్తుంది ధృతరాష్ట్రపుత్ర. ఈ యుద్ధం వల్ల మీరు ఏమి సాధించగలిగారు? చూడండి, సమ్రాట్ ధృతరాష్ట్రుడి పుత్రుణ్ణి చూడండి, కురు వంశజుణ్ణి, హస్తినాపుర యువరాజా చూడండి, శ్రద్ధగా చూడండి మీరు మీ విధ్వంసాన్ని. మీ తమ్ముల హత్య పాపభారం మీదే యువరాజా. ఈ పాపభారాన్ని మీరు అనుభవించండి యువరాజా. సో చూసారు కదా గైస్, వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ అయితే ఖచ్చితంగా తెలియచేయండి. అండ్ ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయేది మీరు చూడాలని రూల్ అయితే లేదు. సో మీకు నచ్చకుంటే స్కిప్ చేసేయండి. అంతేగాని కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి డైలీ ఇదే సోదెందుకు చెప్తున్నావు, సో ఇలాంటి కామెంట్స్ అయితే పెట్టకండి గైస్. యూస్ఫుల్ కామెంట్స్ మాత్రమే పెట్టండి. అండ్ ఇప్పుడు నేను వీడియో గురించి చెప్పబోయేది ఏంటంటే, సో మీరు వీడియో నుంచి ఏం నేర్చుకున్నారో అది కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయండి. ఎందుకంటే మనం వీడియో నుంచి ఒక్కొక్క మినిట్ ఒక్కొక్కటి నేర్చుకుంటాం మనం. సో అందుకనే మీరేం నేర్చుకున్నారో అది కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే దాన్ని ఎంతోమంది చదువుతారు, అందుకు వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో అందుకనే మీరు ఏం నేర్చుకున్నారో అది కామెంట్ చేయండి. అండ్ ఏమీ లేదు అంటే జై శ్రీ కృష్ణ, జై శ్రీ రాధాకృష్ణ, సో ఇదన్నా టైప్ చేయండి. అండ్ అలాగే మనం హరహర మహాదేవ, జై గణేష ఈ సీరియల్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాం. కాకపోతే అది ఈ ఛానల్లో చేయడం కుదరదు, ఎందుకంటే ఇందులో ఆల్రెడీ మనం రాధాకృష్ణ పెడుతున్నాం అండ్ అలాగే ఇంకొక సీరియల్ పెడుతున్నాం. సో అందుకని వేరే ఛానల్ అయితే పెడుతున్నాను. దాని ఛానల్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఆ ఛానల్ లింక్ అయితే ఉంటుంది గైస్. సో వెళ్ళి అందులో మీరు చూడొచ్చు. హరహర మహాదేవ అండ్ అలాగే జై గణేష సీరియల్స్ కూడా వస్తాయి అందులో. సో అది గైస్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, చాలామంది కామెంట్స్ చేస్తున్నారు వాళ్ళని చూసి నేర్చుకోండి, వీళ్ళని చూసి నేర్చుకోండి అని. అసలు యూట్యూబ్లో ఇలాంటి కంటెంట్ అనేది పెట్టడం స్టార్ట్ చేసింది మనమే గైస్. సో మనల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అయి చేశారు. నేనైతే మనల్ని కాపీ కొట్టేశారని నేను అనట్లేదు, మనల్ని చూసి ఇన్స్పైర్ అయి పెట్టారు అని చెప్తాను. కాకపోతే సబ్స్క్రైబర్స్లో కొంతమంది ఏమంటున్నారు అంటే, వాళ్ళని చూసి నేర్చుకోండి, వాళ్ళు డైలీ 3 వీడియోస్ పెడుతున్నారు, 4 వీడియోస్ పెడుతున్నారు అని చెప్తున్నారు. సో నేనైతే మీకోసం అని డైలీ 3 వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాను. రాధాకృష్ణ అప్లోడ్ చేస్తున్నాను, మహాభారత్ అప్లోడ్ చేస్తున్నాను, అండ్ అలాగే ఎక్కడ లభించని హరహర మహాదేవ అనేది కూడా అప్లోడ్ చేస్తున్నాను గైస్. సో వీళ్ళంతా లైక్ వేరే ఛానల్స్ వాళ్ళు మనల్ని చూసి అయితే ఇన్స్పైర్ అయి పెట్టారు. కాకపోతే సబ్స్క్రైబర్స్ కొంచెం రాంగ్గా అర్థం చేసుకుంటున్నారు. సో మీకు ఇంకా క్లియర్గా కావాలనుకుంటే మన డిస్క్రిప్షన్ అవునండి, మన అబౌట్ సెక్షన్ అవునండి, వెళ్ళి కంపేర్ చేయండి. మనదే డిట్టో కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసేసారు. నేను చాలా ఛానల్స్ అయితే చూశాను. సో అది గైస్ చెప్పాలనుకుంటున్నాను. ఇదేంటంటే నేను మీకు ఏదో చెప్పాలని కాదు, చాలామంది కామెంట్స్ పెడుతున్నారు కాబట్టి నేను వాళ్ళకి ఆన్సర్ ఇస్తున్నాను. అండ్ ఇంకొక విషయం వచ్చేసి, వీడియో అనేది లాంగ్గా పెట్టండి అండ్ అలాగే ఫుల్ స్క్రీన్ పెట్టండి అంటున్నారు. సో అది పెట్టడం కుదరదు గైస్, ఎందుకంటే కాపీరైట్ క్లెయిమ్స్ అండ్ స్ట్రైక్స్ అనేవి వస్తాయి. సో అలా పెడితే మన ఛానలే రిస్క్లో ఉంటుంది. సో ఎందుకనే పెట్టడం కుదరదు, అర్థం చేసుకోండి. అండ్ అలాగే వీడియో లెంత్ అనేది పెంచుతాను గైస్. సో వీడియో లెంత్ కూడా పెంచుతున్నాను. మీరు మరీ బొత్తుగా 5 మినిట్స్ 6 మినిట్స్ పెడుతున్నారు, మీరు అంతసేపు మాట్లాడుతున్నారు అంటున్నారు. సో నేను మాట్లాడేది మాత్రం ఏమి చూడకండి, వీడియో చూసేయండి అండ్ మీకు నచ్చింది కామెంట్ చేసేయండి, వెళ్ళిపోండి. సో అంతే గైస్. అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే చాలా మందికి రీచ్ అవుతుంది.
మనం మన ఈ సీరియల్స్ ఉన్నాయని ఎంతోమందికి తెలీదు, చాలామందికి. సో వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు కూడా చూడడం అనేది స్టార్ట్ చేస్తారు. సో ఇది నేను చెప్పాలనుకుంటున్నాను గైస్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై శ్రీకృష్ణ.